మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని. నేను నిన్ను సూచనగా నిర్ణయించితిని. ఇప్పుడు అందరు చెప్పండి ఆ వాగ్దానం. పెట్టినా ఇంకోసారి, నేను నిన్ను సూచనగా నిర్ణయించితిని. నేను నిన్ను సూచనగా నిర్ణయించితిని. సూచన ఇది చాలా అవసరమైన మాట. సూచన అంటే గుర్తు, చూసినటువంటి వాస్తవం, చూసినటువంటి నిజం మరొకరికి రూఢిగా చెప్పటమే సూచన. సైన్, సంతకం, ప్రూఫ్. ఈ స్థలము నీది అనటానికి ప్రూఫ్ ఏంటి? నా దగ్గర 10,000 తీసుకున్నారు అనటానికి రుజువేమిటి, గుర్తేమిటి? ఇదిగో సైన్, ఇదిగో సూచన. ఈ ఆగస్టు నెల ఎన్నో సూచనలు నా ప్రభు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. ఎన్నో సూచనలు ఆయన మీకు కనపరచబోతూ ఉన్నారు. నిన్ను ఒక సూచనగా నా ప్రభు నిలబెట్టుకోబోతూ ఉన్నారు. మీ జీవితంలో అద్భుత కార్యములు చేయటమే కాదు, సూచక క్రియలు చేయటమే కాదు, నిన్నే ఒక సూచనగా నా దేవుడు నిలబెట్టుకోబోతున్నారు. చప్పట్లు కొట్టి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నిన్ను ఒక సూచనగా నిర్ణయించితిని. నేను ఒక సూచనగా నియమించితిని. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయం 6వ అధ్యాయం 17వ వచనం చదువుతారు. అందుకు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరుచుము. ఒక సూచన నాకు కనపరుచుము. గిద్యోను దేవుడితో చెప్పుచున్న మాట ఇది. నేను మిద్యానీయుల చేతుల్లో నుండి విడిపిస్తాను అనటానికి రుజువేమిటి? అసలు మీరే దేవుడని దేవదూతను పంపి నాతో మాట్లాడుతున్నారు అనటానికి రుజువేమిటి, గుర్తేమిటి? కాబట్టి నాకు ఒక సూచన కనపరుచుము. నేను నీ సేవకుని అని ప్రజలు గుర్తించటానికి ఒక సూచన కనపరుచుము. యేసుక్రీస్తు ఎన్నో సూచనలు
లేక సూచక క్రియలు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయములో మనం 26వ వచనాన్ని గమనించినప్పుడు ఆయన చేసే సూచనల బట్టి యేసుక్రీస్తును ఆ రోజుల్లో ప్రజలు వెంబడించటం లేదు. రొట్టెలు పంచిపెట్టుట వలన మాత్రమే యేసుక్రీస్తును వారు వెంబడిస్తున్నట్లుగా యేసు ప్రభువే నిర్ధారణ చేశారు. ప్రభువా, వీరందరినీ నేను వెంబడించుకుంటూ వస్తున్నారు, మరి వారిని మీరు తప్పించుకుంటూ వెళ్తున్నారు ఏమిటి? మోయబడిన గర్భమును తెరిచానని, గుడ్డివారికి చూపునిచ్చానని, మోగవారికి మాటలు ఇచ్చానని, కుంటివారు నడిచేటట్లు చేశానని, చెవిటివారు వినేటట్లు చేశానని, కుష్ఠరోగులు శుద్ధులగునట్లుగా చేశానని. వారు నన్ను వెంబడించటం లేదు. నేను చేసే సూచక క్రియలను బట్టి వారు నన్ను వెంబడించటం లేదు. ఆ ఊరిలో 2 చేపలను 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టాను కదా. వారు రొట్టెల వలన మాత్రమే నన్ను వెంబడిస్తున్నారు అంటారు. అంటే వ్యాసమంతా మనకు అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు మన జీవితంలో అనేకమైన సూచనలను కనుపరుచునుగాక. ఆయన సూచనలన్నిటినీ మీలో కనపరచాలంటే మీలో ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలగాలి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నంద్యాల ప్రక్కన ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ ఊరిలో వాళ్ళు నన్ను మీటింగ్కి రావద్దు అన్నారు, అయినా వెళ్ళాను. తర్వాత అందరూ ఒక గ్రూపుగా ఒక 100 నుండి 150 మంది వెనక భాగంలో ఉండి వాక్యం ముగించిన తర్వాత ఆయన్ని పట్టుకొని మన ఊరిలో చెట్టు కట్టి వేద్దాము అనుకున్నారు. ఆ సంగతి నాకు ఎవరో చెప్పారు. రాసన్న గారు మిమ్మల్ని చెట్టు కట్టేస్తారంట, వాక్యం ముగించగానే మీరు వెళ్ళేటప్పుడు ఈ ఊరికి రాకూడదని చెప్పినా కూడా వచ్చారంట. నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో నేను మాట్లాడే ఓపిక కూడా లేదు. 10 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఆ రోజు 7 డేస్. సరే దేవుడే చూసుకుంటారులేని వాక్యం చెప్తా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రార్థనలు చేసేటప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా వాళ్ళ దగ్గర రాకూడదు, నాతో మాట్లాడకూడదు, అసలు వాళ్ళకి నేను దొరకకూడదు, ఏదో ఒక అద్భుతం చేయండి, నేను అసలు మీ సేవకునని రుజువుపరుచుకోండి. ఆఖరిగా ఒక ఆమె వచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. ఆమె నన్ను ఎగాదిగా చూస్తున్నారు, నేను కూడా ఆమెను ఎగాదిగా చూస్తున్నా. జరిగిన మ్యాటర్ ఏంటంటే ఆమెకు దయ్యం పట్టాడు. ఆమెలో ఉన్న దయ్యం నన్ను ఒకలాగా చూస్తూ ఉన్నప్పుడు నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది వీళ్ళు సాతాను కూడా అని. యేసునామంలో పో, యేసునామంలో పో, యేసునామంలో పో అని 3 సార్లు అంటే ఆ 3 సార్లకి ఆమెలో ఉన్న దయ్యం నాతో మాట్లాడుతూ ఉన్నాడు సాతాను గాడు. ఏమనంటే పలానూరు వెళ్ళా, అక్కడికి రావని, అక్కడికి వచ్చి యేసునామంలో పో అన్నారు. పలానూరికి వెళ్ళా, ఆ ఊరికి వచ్చి మరలా ప్రార్థన చేశారు యేసునామంలో పో అని. మరలా ఈ ఊర్లే చాలా దూరం, ఎక్కడ చిన్న గ్రామం కదా అని ఇక్కడ ఈ ఊరికి వచ్చా. ఇక్కడ కూడా మరలా యేసునామంలో పో అంటే సాతాను గారు చెప్పే మాట, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు అన్నాడు. దయ్యాలకు నాకు చాలా అనుబంధం ఉంది, మీకు తెలియదు, చాలా అనుబంధం ఉంది. దయ్యాలకి నాకు అనుబంధం ఏంటంటారేమో. చాలామంది దయ్యాలు చాలామందికి పట్టి నా దగ్గర తీసుకొని వచ్చి నాకు అప్పగించి వెళ్ళాయి సాతానులు, మీకు తెలీదు. చాలా చూశాను నేను. ఈ అమ్మాయిని అనుభవించిన రోజులని అనుభవించి పిండి పిప్పి చేశాను, కానీ దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడో, నీ దగ్గర తీసుకెళ్ళమన్నారు, నీకు అప్పగించమన్నారు ఈ అమ్మాయిని, ఇక నన్ను వెళ్ళిపోమన్నాడు.
ఎన్నో దయ్యాలు ఇలా చెప్పినందుకే, ఎన్నో దయ్యాలు అనేకులకు పట్టినందుకే మీరందరూ ఇక్కడ గుట్టుగా కూర్చున్నారు. లేకపోతే మీ సంగతులు నాకు తెలియనియం కాదు. ఇక నాకేమనిపించిందంటే ఆ సమయంలో అక్కడ 150 మంది ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళమంటారు అంటే నేను అన్నాను, అదిగో అక్కడ ఒక 100 నుంచి 150 మంది ఉన్నారు, పోయేస్తున్నాములో అన్నాను. ఇక్కడ పడటం పొచ్చకాయ దొరిలినట్టు దొర్లుకుంటా అక్కడ క్యాంప్ వేసినటువంటి 150 మందిలోనికి అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని గలిబిలి చేస్తేనండి, మీరు నమ్మండి, అందరు ఇది ఇలా పెట్టుకున్నారు. రాయలసీమ వాళ్ళు అంతే. అర్థమైందా? ఒక అద్భుతం జరిగిందంటే ఇక మనల్ని దేవుళ్ళలాగా ఎత్తుకుంటారు. సామే అంట. ఆ రోజు పౌలుని ఎత్తుకొని మాకు దేవతలు అన్నారు చూడండి. ఇక అందరు దండం పెట్టి, సామే మీకు ఇంత శక్తి ఉందని తెలియదు సామే, పిల్లలగల్లోలం సామే, ఈ దయ్యాన్ని మీరు తీసుకుని వెళ్ళండి స్వామి, మీ జోలికి రావలేదు స్వామి, మీ జోలికి రావలేదు అంటే పెద్ద హీరోని అయిపోయా కాసేపు నేను అక్కడ. అందరూ నన్ను కారు ఎక్కించి తిన్నగా మరలా అక్కడి నుంచి నన్ను పంపించారు. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నా. యెహెజ్కేలు విషయంలో కూడా ఇదే వ్రాయబడిన మాటలు. తేల మధ్యలోనికి నువ్వు వెళుతావు, ముళ్ళ పొదల లాంటి చెట్ల లాంటి మధ్యలోనికి నువ్వు వెళ్తావు. ఏ చోటుకి వెళ్ళినా ఆ చోట నేను నిన్ను ఒక సూచనగా నిర్ణయించి ఉన్నాను, ఒక సూచనగా నియమించి ఉన్నాను. నాలో ఒక శక్తి ఉండి, నాలో ఒక అద్భుత కార్యం ప్రభు చేసి నన్ను అనేకులకు సూచనగా నిలిపిన దేవుడు ఈ ఆగస్టు నెలలో మీ జీవితంలో గొప్ప కార్యములను చేసి ఆయన మిమ్మల్ని సూచనగా నిలబెట్టబోతున్నారు. మీరే ఒక సూచనగా ఉండబోతున్నారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య కొన్నిసార్లు అంటారు, యోనా తిమింగలం కడుపులో 3 రాత్రి మగల్లో ఉండటం నేనేమో పట్టణస్థులకు ఆ సూచనగా ఇవ్వబడింది. అదే గొప్ప అనుకోబాకండి. నన్ను గూర్చిన ఒక సూచన ఉంది. ఆ సూచన ఏంటో తెలుసా? మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాను. భూగర్భములో 3 రాత్రి మగల్లో ఉండి భూగర్భములో 3వ రోజున మృతులలోని తిరిగి లేస్తాను. అదే ప్రపంచానికి ఒక సూచన. దేవునికి మహిమ కలుగునగాక. చేతులు ఊపుతూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీ జీవితంలో కొన్ని సూచనలను దేవుడు కనపరచబోతున్నారు. ఆమేన్ చెప్పండి అందరు చేతులు ఊపుతూ. మీ జీవితంలో కొన్ని సూచనలను కనపరచబోతున్నారు, ఆగపరచబోతున్నారు. అమ్మో, వీళ్ళ జీవితంలో ఎంత సూచన అనేది ప్రజలు చెప్పుకోబోతున్నారు. డౌట్ లేదా? ఈరోజే నా దేవుడు ఆ ప్రూఫ్ను మీకు చూపిస్తున్నారు. ఆయన సంతకం పెడుతున్నారు. ఆయన గుర్తు కలగజేస్తున్నారు. హల్లెలూయా. చెప్పాలి ఇంకోసారి, చేతులు ఊపుతూనే చెప్పాలి గట్టిగా హల్లెలూయా. డిఫరెంట్ సబ్జెక్ట్ ఈరోజు మీరు వింటారు. చూడండి, నేను చెప్పే మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైంది. ఎంతటి మర్మమైన అరటిపండు ఒలిచిపెట్టే అన్న నేను ఉన్నాను కదా మీకు. మీరే కంగారు పడబాకండి. అది ప్రకటన గ్రంథమైన, యెహెజ్కేలు గ్రంథమైన, దానియేలు గ్రంథమైన, దాని అమ్మ గ్రంథమైన, అర్థమైందా? దాన్ని చెప్పండి, అరటిపండు త్రొక్క ఒలిచినట్లుగా ఒలిచి పెడతాను. ఇబ్బంది ఏమీ లేదు. దేవుడిచ్చిన కృప. ఎత్తొచ్చు కదా, ఏదో ఎత్తబాకడ చేతులు ఎత్తండి. సమూయేలు మొదటి గ్రంథం. ఎక్కువగా వివరించకూడదు, పాయింట్లోకి వెళ్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. ఈ మాట ఎక్కువగా తగులుతుంది ఈ మధ్య.
26వ వచనం. నేను చెప్పే మాటలు మీరు నోట్ చేసుకోండి. ఆశీర్వాద సూచన. మొదటి మాట, నా దేవుడు ఏమి కనపరచబోతున్నారు సూచనలు? మీలో ప్రజలు ఏమి చూడబోతున్నారు? అది నిన్ను సూచనగా నిర్ణయించి తిని మీలో ఏ సూచన ప్రజలకు కనబడాలి, ఏ అద్భుతం కనబడాలి, ప్రజలకు ఏ గుర్తు కనబడాలి? నా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు నమ్ముకున్నారు, ఆయనలోనికి మీరు వచ్చారు, ఓ సరైన మారు మనసు పొందారు. లోకమంతా వెలివేసిన కులగోత్రాలన్నీ కూడా అర్థం చేసుకోకపోయినా నా ప్రభు కొరకు మీరు నిలబడ్డారు. ఒక దావీదు వలె. ఆ రోజున దావీదు తన జనులైన యూదా వారితో ఈ మంచి మాట చెప్తున్నారు. ఒకప్పుడు అంతా దోచబడి అసలు ఒట్టి చేతులతో మిగిలి ఉన్నాను, ధైర్యాన్ని కోల్పోయాను, దేవుని వేడుకున్నాను, మరలా నేను ఇప్పుడు పోగొట్టుకున్న సొమ్ముని సొత్తుని తిరిగి సంపాదించుకున్నాను, నాకు ఇప్పుడు సమృద్ధి కలిగింది, అందులో కొంత ఆశీర్వాద సూచనగా నేను మీకు పంపుచున్నాను, లేక మీకు ఇచ్చుచున్నాను. నా ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన తన ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చి ఆశీర్వాద సూచనగా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నారు. రెండు చేతుల పైకి బిగ్గరగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాద సూచనగా మీరు ఉండబోతున్నారు. ఆశీర్వాద సూచనగా నా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నారు. మీ కుటుంబం ఆశీర్వాద సూచనగా ఉండబోతుంది. మీరు ఆశీర్వదించబడి ఆశీర్వాద సూచనగా ఉండబోతున్నారు. నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు అనేది కాదు, ఆశీర్వాద సూచనగా నా దేవుడి మిమ్మల్ని కనపరచునగాక, రుజువుపరచునగాక, నిలబెట్టుకొనుగాక. ప్రతి గ్రామముల, ప్రతి మండలముల, ప్రతి జిల్లాలో భూది గంతముల వరకు మిమ్ములను ఆశీర్వాద సూచనగా నా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. మీ పిల్లల్ని ఆశీర్వాద సూచనగా నిలబెట్టుకోబోతున్నారు. మిమ్ములను ఆశీర్వాద సూచనగా నిలబెట్టుకోబోతున్నారు. దైవ సేవకులను ఆశీర్వాద సూచనగా ప్రభు కనపరచబోతున్నారు. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు నా దేవునికి కలుగునుగాక. ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు కాదు. మనందరికీ తెలుసు కదా, ఆదికాండములో 12వ అధ్యాయంలో 2వ వచనంలో, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఈ చివరి మాట మీరు అందరు చెప్పండి, నీవు ఆశీర్వాదముగా ఉందువు. స్వరం వాయిస్ రేజ్ కావాలి. ఇంకోసారి నిండు మనసుతో చెప్పండి, అందరు నన్ను చూసి చెప్పండి చాలు. నేను కూడా చెప్తున్నా, మీరు ఆశీర్వాదముగా ఉందురు. ఈ ప్రక్కన వాళ్ళకు కూడా చెప్పండి, శత్రువులైనా, మిత్రులైనా, అభిమానులైనా, ఆప్తులైనా ప్రేమగా చెప్పండి, మీరు ఆశీర్వాదముగా ఉందురు. చెప్పుకోండి సేవకులు కూడా, మీరు ఈ కొంచెం ఈ బాక్సుల సాటిని కనపడకుండా కూర్చున్నారు, ఇటు కూర్చోవచ్చు కదా, ప్లేస్ లేదా? లేదా అంట. లేదా చెప్పండి, ఇటు లేదా? ఎందుకు అటు కూర్చోవాలి? ఇటు రావచ్చు కదా. మీరు ఆశీర్వాదముగా
ఉందురుగాక. ఆశీర్వాద సూచన కనబడాలి. దగ్గర అనుకోండి, దగ్గు సూచన కనపడింది. అర్థమైందా? సీదుతా ఉన్నారు అనుకో, ఊరికే చెప్పండి, జలుబు సూచన కనపడింది. మూలుగుతా ఉన్నారు, అమ్మా అయ్యా అయ్యా అంటే చెప్పండి. కొందరిలోనేమో రోగ సూచనలు కనపడుతున్నాయి, దుఃఖ సూచనలు, అప్పు సమస్యల సూచనలు. వారు చూడగానే నాకు అర్థమైపోయింది, వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు చూడగానే అర్థమైపోయింది, పుట్టడంతా బాధల్లో వీరు వచ్చారని. ఇక మీరు విషయం చెప్పాల్సిన అవసరం లేదు నాకు, మీలో ఉన్న సూచన మాకు అర్థమైపోయింది. ఎన్ని నొప్పులు ఉన్నాయో అర్థమైందా, ఎన్ని రోగాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు. అది కొంతమంది చెప్తున్నా కానీ చెప్పలేనుగా, తెలుసులే అంటుంటాను. ఎందుకంటే ఎలా తెలుసు? సూచన. ఇప్పటి వరకు ఏమి అగపడుతున్నాయి, ఏమి కనపరచబడుతున్నాయి? మొదటి మాట, నా దేవుడు మీలో ఆశీర్వాద సూచనను కనపరచబోతూ ఉన్నాడు. నమ్మండి, నమ్మండి. సేవకుని నోట వచ్చిన మాటను నమ్మండి. ఆఫీసులో మీరు ఆశీర్వాద సూచనగా ఉండబోతున్నారు. కాలేజీలో మీరు ఆశీర్వాద సూచనగా ఉండబోతున్నారు. పట్టణాలలో మీరు ఆశీర్వాద సూచనగా ఉండబోతున్నారు. ఆమేన్ చెప్పండి ఇంకోసారి గట్టిగా. ఆశీర్వాద సూచనగా ఉందురుగాక. ఇలా ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? చూద్దామా? ఆదికాండము 26వ అధ్యాయము 29వ వచనం. చివరి మాట, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిది. మనకు 26వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే ప్రారంభ వచనాలు, ఇస్సాకు దినములలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులలో ఇస్సాకు ఐగుప్తుకు వెళ్దాం అనుకున్నారు. దేవుడు చెప్పారు, వద్దు, నా మాట విను. మీ నాన్నగారు కూడా విన్నారు, నువ్వు కూడా విను. గెరారు ప్రాంతంలోనే ఉండు, సేద్యం చేయి. 12వ వచనం చెప్తుంది, ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఆ తర్వాత రోజుల్లో ఇంకొక ప్రాసెస్ ప్రారంభించాడు. ఏమిటది? వాళ్ళ నాన్నగారు ఉన్న రోజుల్లో తీయబడినటువంటి బావుల్ని శత్రువులు పూడ్చివేశాడు. ఆ బావులన్నిటిని త్రవ్వటం ప్రారంభించారు. అడుగడుగున సమస్య. ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రజలందరూ చూస్తున్నారు. ఎన్ని సార్లు మేము ఇస్సాకుని అపార్థం చేసుకున్నాం, తృణీకరించాం, అడ్డగించాము. చివరిగా వారిలో ఇస్సాకులో గమనించింది ఏమిటంటే, దేవుని ఆశీర్వాదం అతని మీద ఉన్నది. ఒక రోజున వాళ్ళే చెప్తున్నారు, అయ్యా మాకు ఒక రోజు తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం, శత్రువుగా భావించుకున్నాం, త్రవబడే బావుల విషయంలో అడ్డగించాము. ఇప్పుడు మాకు మీరు ఆరాధించే దేవుని విలువ, మీ విలువ, మీ కుటుంబ విలువ, నీ భక్తి విలువ మాకు అర్థమైంది. నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని ఒప్పుకొనిరి. యెషయాలో ఎప్పుడు మీకు చదివించి వినిపిస్తూ ఉంటా నేను, మీరు యెహోవా ఆశీర్వదించిన జనమని జనులు ఒప్పుకునేటట్లుగా నా దేవుడు చేయునుగాక.
యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకునేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. సహోదరుడా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. మీరు అనామకులు కాదు. చిన్న విషయానికే కృంగిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, నిరాశ చేసుకోవద్దు. నా దేవుని ఏర్పాట్లో మీరున్నారు, నా దేవుని ఆలోచనలో మీరున్నారు, నా దేవుని ఉద్దేశాలలో మీరు ఉన్నారు. నన్ను ఆశీర్వదించలేదే, నాకు స్థలం ఇవ్వలేదే, నాకు పొలం ఇవ్వలేదే, నాకు ఒక వాహనం ఇవ్వలేదే, నాకు ఒక బైక్ ఇవ్వలేదే, నాకు ఏమి ఇవ్వలేదే నా దేవుడని ఈ చిన్న మనసుతో మీరు ఆలోచన చేయవద్దు. ప్రపంచానికే ఆశీర్వాద సూచనగా నా దేవుడిని నిలబెట్టుకోబోతూ ఉన్నారు. ఇంత ప్రణాళికలు నా దేవుని నీ మీద అల్లి పెట్టాడు. విశ్వసించు. ఆగస్టు నెలలోనే అద్భుతం చూడబోతున్నారు, అద్భుతం చూడబోతున్నారు. ఇంకోసారి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిలోకి వద్దామా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. ఒక ఆశీర్వాదపు సూచన చూడండి, 10వ వచనంలో ఉంది. 31 10వ వచనం. అందరూ అలా చదివితే ఎలా అర్థమైంది నాకు? యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా, అందరూ నొక్కి నొక్కానంటే మేము సమృద్ధిగా, సగం సగం కాదు, సగం సగం కాదు. ఒక గుడ్డు కొని దాన్ని ఆఫ్ చేసి ఇద్దరు పిల్లలకి వేయటం. గుడ్డు వేయచ్చు కదా. ఒక అరటి పండు కొని 2 ముక్కలు చేసి సగం సగం. ఏటా అంట, ఏటి సగం సగం ఏమిటి? మరలా సమృద్ధిగా భోజనము చేసినను, అందరు చెప్పండి, అందరు నోటితో ఒప్పుకోవాలి గట్టిగా, చాలా మిగులుచున్నది. అందరు చెప్పండి. నన్ను ఫాలో అవటమే మీరు. చేతుల పైకి ఎత్తినప్పుడు ఎత్తటమే, మూసినప్పుడు మోయటమే, తెరిచినప్పుడు తెరవటమే. చాలా మిగులుచున్నది. రైట్. ఇంకోసారి. ఉన్నాయా? బ్యాగులో ఉన్నాయా? బీరువాలో ఉన్నాయా? ఏటీఎం కార్డులో ఉన్నాయా? బ్యాంకులో ఉన్నాయా? నిల్ నిల్. ప్రధాని అయిన ప్రారంభము రోజుల్లో అందరు బ్యాంకు బుక్కులు తీసుకోండి, డబ్బులు వేస్తారని చెప్పారంటే ఎవరు? అందరూ జీరో అకౌంట్లు తీసుకున్నారు. పడింది లేదు, సచ్చింది లేదు. డబ్బులు మార్చినప్పుడు ఆ బుక్కులన్నీ నాకు ఉపయోగపడినాయి. మందిరం పనుల కొరకు ఒక 5-10 లక్షలు నేను పెట్టుకున్నాను మందిరం పని కొరకు. ఆ జీరో అకౌంట్లు అందరూ తీసుకొని వాళ్ళలో వేసేసాను. నిల్. మరలా చాలా మిగులుచున్నది. ఇంకా యెహోవా తన జనులను ఆశీర్వదించినందున, అందరు చెప్పండి, ఇంత గొప్ప రాశి. నన్ను చూడండి, ఇదిగో ఇంత గొప్ప రాశి, రాసులు 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 రాసులు, కట్టల కట్టలు. ఏం కొడితిరి చప్పట్లో, కట్టల కట్టలు లేవు లేవు. సిగ్గుపోయింది నాకు. నిన్న మొన్న పోయిన వారంలో మేదర మెట్ల వరకు వెళ్ళి మ్యాట్లు దించరమ్మని చెప్పా. డీజిల్కి లేవు డబ్బులు, 1400 లేవు అంట. సిగ్గుపోయింది నాకు. నేను అప్పుడే అనుకున్నాను, ప్రభువా మా బిడ్డలు ఎప్పుడు డబ్బులు లేవు అనకూడదు నాయన. డబ్బులు లేకేం కాదు, నేను ఇచ్చావలేదు వాళ్ళకి.
అర్థమైందా? కట్టలు ఓయ్ అక్కడ చూడండి, యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెప్పిరి. ఈ రాజు అన్నతో మీరందరూ చెప్పబోతూ ఉన్నారు, నా దేవుడు నన్ను ఆశీర్వదించినందున ఇదిగో ఇదిగో ఈ గొప్ప రాశి మా ఇంటిలో మిగిలి ఉన్నది, ఈ స్థలం మాకు మిగిలినది, ఈ ఇల్లు మాకు మిగిలినది, ఇదిగో ఈ వాహనాలు మాకు మిగిలాయి, ఈ ఆస్తులు మాకు మిగిలాయి. ఇదే ఆశీర్వాద సూచన, ఇదే ఆశీర్వాద సూచన, ఇదే ఆశీర్వాద సూచన. హిజ్కియా రోజుల్లో తన ప్రజల దేవుడు ఆశీర్వదించారు అనటానికి రుజువు రాసులు రాసులు మిగిలిందంట, రాసులు రాసులు మిగిలింది. ఎప్పుడు చూడు చాలామంది యోబు భక్తులను ఒక గురిపెట్టుకుంటారు. చెప్పండి, తల్లి గర్భములో నుండి ఎలాగు వచ్చితేనో అలాగునే ఒట్టి చేతులతో చచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళండి, నేను కాదంటలేదు, ఉన్న బంగారం మూటలు కట్టి మొత్తం నాకు ఇచ్చేయాలండి, ఏం కాదంటలా. కానీ భూమి మీద ఉన్నప్పుడు గొప్ప రాసులు రాసులు అనుభవించాలి మీరు. చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయం, ఇంకొక వ్యక్తి చూడండి ఎలా రాసులు రాసులుగా ఆశ్రయించబడ్డారో. 5వ అధ్యాయములో 9వ వచనములో పేతురు గురించి వ్రాయబడిన మాట. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఉదయములో జాలర్లో పట్టిన చేపలను అమ్ముకుంటారు, కానీ ఈ జాలరి పడవలోనే ఉన్నాడు. కారణం, రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఫలితాలన్నీ విఫలమైనవి. వాళ్ళు చేసిన ఫలితం అంతా విఫలమైంది. వాళ్ళు వేస్తున్నారు, సముద్రములో చేపల లేఖన ఉన్నాయి, దోణిలో మార్పా కాదే, సముద్రములో మార్పా కాదు, వలలో మార్పా కాదు, వేసే జాలర్లో మార్పా కాదు. మరి మార్పు ఎక్కడొచ్చింది? ఇప్పుడు అదే సముద్రములో రాత్రంతా చేపలు పట్టిన ఒక్క చేప దొరకలేదే. ఆ ఉదయాన్నే అదే సముద్రములో అదే వలతో అదే ధోనిలో వల వేసినప్పుడు 2 దోణెలు కట్టి చేపలను దరికి లాగేటట్లుగా 2 దోణెలు కట్టి వలను లాగినప్పుడు ఒడ్డుకు చేర్చినప్పుడు గొప్ప రాశిగా చేపల రాశిగా మారిపోవటానికి కారణం ఏమిటి? యేసయ్య మాట లేదు. 5వ వచనములో అదే వ్రాయబడింది, నీ మాట చొప్పున ఇప్పుడు వల వేస్తాను. వల వేసిన వెంటనే వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయము నొందిరి. ఏమిటి ఈ ఆశీర్వాద సూచన? ఏమిటి ఈ ఆశీర్వాద సూచనని మీరే విస్మయం పొందేటట్లుగా నా ప్రభు చేయునుగాక. అందరు చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా. మీలో ఒక సూచన ప్రభు అగపరచబోతున్నారు, అది ఆశీర్వాద సూచనను కనపరచబోతున్నారు. ఆశీర్వాద సూచన కనపరచబోతున్నారు. ఇంకొక్కసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇందాకేమో ఇస్సాకు విషయంలో, హిజ్కియా విషయంలో, పేతురు విషయంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22:5 వచనములో ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, సాధన రాశి. ఏ రాశి? సాధన రాశి. దావీదు మంచి మాట చెప్తున్నారు. ఇదిగో నా కుమారుడైన సొలొమోను కొరకు, స్థలము కొరకు, మందిరము కొరకు సాధన రాశిని నేను సిద్ధపరిచి ఉంచాను. అడుక్కునే మనిషిలాగా ఎప్పటికప్పుడు తిని ఇక ఏమీ లేదు అనే పరిస్థితుల్లోని కాదు.
ఈ మాట మనకు ఎలా వర్తిస్తుందంటే, భవిష్యత్తులో సొలొమోను మందిరం కట్టాలి, రాజ్యాన్ని పరిపాలన చేయాలి. దావీదు తన కుటుంబ సభ్యుల కొరకు ఒక సాధన రాశిని సిద్ధపరిచి పెట్టారు. ఆశీర్వాదం మీ వరకే కాదు, మీరు పొందిన ఆశీర్వాదం, ఆ సాధన రాశిని మీ పిల్లల తరతరాలు అనుభవించాలి యేసు నామములో. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. పిల్లలు అనుభవించాలి. విశ్వసిస్తున్నారా? మీ పిల్లలకు కూడా ఈ సాధన రాశి మిగిలిందని చెప్పుకోవాలి. ఎత్తండి, అలాగున చేతుల పైకెత్తి, మీ పిల్లల కొరకు కూడా సాధన రాశిని నా దేవుడు మిగుల్చునుగాక. మా నాన్నగారు ఉన్న దినాల్లో చేసిన అప్పులు కట్టలేక చస్తున్నాను, తీర్చలేక చస్తున్నాను అని చెప్పుకోకూడదు. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా నాన్నగారు మా కొరకు కూడబెట్టారు, మా అమ్మగారు మాకు కూడబెట్టారు. అదైందా? మా నాన్న త్రాగి ప్యాకాటాడి అన్నీ అప్పులు చేసి చచ్చాడు. అవి మేము కట్టుకోలేకపోతున్నాం. అదే ఇప్పుడు ప్రవక్తల భార్య అని చెప్పింది. ప్రవక్తలలో ఒక భార్య వచ్చి చెప్పారు అదే కదా. మరి భయభక్తి కలిగిన వాడంట ఇంటి నిండా అప్పులు చేశాడు. భార్య మాత్రం భలే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంటికి పోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని తిట్లు తిట్టుకుని ఉండదు. సేవకుల ముందు మళ్ళీ అగౌరవపరచకూడదు కదా. నీ ప్రవక్తలలో ఒకరు, నా భర్త గారు దేవుని యందు భయభక్తులు గలవాడు, నీ వెరుగుదు నాయనా, ఇది పైన నటన నాయనా. ఇంటికి వెళ్తేనేమో పాడైనోడు, సచ్చినోడు, మాయిదారోడు, ఇది అప్పులను చేసి పెట్టాడు, పోయోడు పోక, అర్థమైందా, మాకు త్రిప్పలు పెట్టాడు. ఇది సత్యం ముందు కనీసం ఎల్ఐసి అయినా కట్టవచ్చు కదా, ఆ డబ్బు మాకు వచ్చేదే. ఇవి కూడా లేవు. ఏమండి, అలా ఉండకూడదు. మీ పిల్లల కొరకు ఒక సాధన రాశిని మిగిల్చబోతున్నారు. ఇప్పుడు నోరు తెరిచి అందరూ చెప్పండి. మొదటి మాటలో మనం నేర్చుకున్నది ఏమిటి? ఇప్పుడు ఆశీర్వాద సూచన. అందరూ చెప్పండి. నా దేవుడు మీలో ఒక సూచన కనపరచబోతూ ఉన్నారు. నా దేవుడు మీలో నుండి ప్రజలు ఒక సూచన చూడబోతున్నారు. ఆశీర్వాద సూచన మీలో చూడబోతున్నారు. ప్రజలు మీలో చూడబోతున్నారు. ఇక బెంగ పెట్టుకోవద్దు. హుషారుగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సేవకులారా, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాద సూచనగా మార్చునుగాక. సేవకునిగా నా నోట వచ్చిన మాటను ప్రభు నెరవేర్చునుగాక. నిర్గమకాండం 13వ అధ్యాయం 16వ వచనం. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి ఏ సంగతి? రప్పించిన సంగతి. వినండి, విముక్తి కలగజేసిన సంగతి, విడిపించిన సంగతి నీ చేతి మీద, నీ కన్నుల మధ్యను సూచనగా ఉండవలెను. ఏంటి ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది? ఇశ్రాయేలీయుల ప్రజలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన సంగతిని సూచనగా వాళ్ళ చేతి మీద, వాళ్ళ కన్నులలో, వాళ్ళ హృదయములలో కనబడాలి. ఏ సూచన చూడాలి ప్రజలు? ఇప్పుడు ఐగుప్తు దేశములో నుండి ప్రజలను బయటికి రప్పించెను. దీని అర్థం ఏమిటి? దేవుడు మనలను విడిపించిన సంగతి. బయటికి రప్పించటము అంటే
విడుదల కలగజేసిన సంగతి, దేవుడు విడిపించిన సంగతి, ఐగుప్తు బానిసత్వములో నుండి, ఐగుప్తు యొక్క సకల విధములైనటువంటి కాడి క్రింద నుండి, దాస్యము నుండి ఆ రోజున మోషే ద్వారా, ఆ రక్షకుడు ద్వారా దేవుడు విడిపించారు. దీన్ని మనం కొంచెం క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మోషే స్థానంలో పెట్టుకొని, లేక పాత నిబంధనలో మోషే యేసుక్రీస్తు స్థానమందు ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చేశారు? పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు, కానీ సాక్షాత్ నా ప్రభు అయిన యేసుక్రీస్తు కార్చిన స్వరక్తము చేత మనమందరం ఇప్పుడు పాపములో నుండి, లోకములో నుండి విడిపించబడితిమి, బయటికి రప్పించబడితిమి. ఆ సంగతి సూచనగా అనేకులకు కనబడాలి, సూచనగా ఉండాలి. అందరి చేతుల పైకే చెప్పండి, నేను బయటకు రప్పించబడిన వ్యక్తిని. స్వరం పెంచరే, కొంచెం గట్టిగా. అంత మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక్కటి చెప్పండి, నేను విడుదల పొందిన వ్యక్తిని అనండి. ఇంకా గట్టిగా, విమోచింపబడిన వ్యక్తిని. ఇంకా విముక్తి పొందిన వ్యక్తిని. ఏటి గుర్తు? ఇప్పుడు చెప్పండి, నా చేతి మీద సూచన. ఇంకా చెప్పండి, నా కళ్ళల్లో సూచన. ఇంకా చెప్పండి, నా హృదయములో సూచన. ఇంకో మాట చెప్పనా, నేను విడిపించబడిన వారిని, మనం విడిపించబడిన వారిమని మన జీవితమే ఒక సూచన. అందుకే బైబిల్లో అక్కడక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, విమోచింపబడిన వారు అనే పదం ఉంది. ఈ మాట ఎందుకు మీకు చెప్తున్నాను? ఈ మాట ఎందుకు నాకు ప్రభువు చూపించారు తెలుసా? ఈ ఆగస్టు నెల మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఏమండి, రేపు ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. ఫ్రీడమ్ అర్థమైందా? బయటికి రప్పించటం, విముక్తి కలగ చేయటం, విమోచించటం అంటే ఆ మాటకు ఫ్రీడమ్. మనకు ఒక స్వేచ్ఛ. ప్రపంచ దేశాలను ఏమండి బ్రిటిష్ ప్రభుత్వం ఏలుబడి చేస్తూ ఉండగా స్వతంత్ర పౌరులు ఎంతోమంది మన దేశంకి స్వతంత్రత రావాలని, బ్రిటిష్ ప్రభుత్వం మాకు వద్దని, ఆ బ్రిటిష్ యొక్క బానిసత్వంలో నుంచి మేము విడుదల పొందాలని ఆలోచన చేస్తున్నారా? ఎంతోమంది కృషి చేశారు, ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. బ్రిటిషుల్లోనే ఒక తెగ ఉంది, వాళ్ళు క్రైస్తవులు. బ్రిటిష్ వాళ్ళంతా క్రైస్తవులు కాదు. బ్రిటిషుల్లోనే ఏమండి ఒక తెగ ఉన్నది. బ్రిటిషుల్లోనే కొంతమంది మిషనరీలుగా వచ్చారు. అలాంటి వ్యక్తులు దేశానికి కృషి చేశారు. వెస్ట్ గోదావరి జిల్లాలకు వెళితే కొన్ని బ్రిడ్జీలు వేశారని, కొన్ని రైల్వే ట్రాకులు వేశారని వాళ్ళ మహాత్ములుగా పూజిస్తారు. బ్రిటిష్ వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. భయంకరమైనటువంటి బానిసత్వ బ్రతుకులో ఉన్నటువంటి మన దేశం ఆగస్టు నెలలో స్వతంత్రత పొందిన దేశముగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చిన దేశం దాన్ని జ్ఞాపకం చేస్తుంది.
ఆ సందర్భముగా మనం స్వతంత్ర దినోత్సవం అని గడుపుకుంటూ ఉన్నాం. జాతీయ జెండాలను ఎగరవేస్తూ ఉన్నాం. మన దేశానికి స్వతంత్రత వచ్చినది. అయితే ఆ రోజున ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు ఫరో కఠినమైన కాడి క్రింద బానిసలై నలిగిపోతూ ఉండగా ఒక రోజు వచ్చింది. ఆ రోజున ప్రజలు విజయోత్సవంతో బయలుదేరారు. హల్లెలూయా చెప్పాలి. వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చారు. బానిసత్వంలో నుండి బయటికి వచ్చారు. దాస్యం అనే కాడి కింద నుండి బయటికి వచ్చారు. వాళ్ళకు ఫ్రీడమ్ కలిగింది. వాళ్ళకు స్వతంత్రత వచ్చింది. వాళ్ళు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఎదుట ఎర్ర సముద్రాలు ఆరిన నేలగా మారిపోయాయి. యోర్దాను నదులు ఏకరాశిగా ఆగిపోయాయి. విమోచింపబడిన వారు దాటిపోవునట్లుగా నదులు స్వాగతం పలికాయి. పర్వతాలు అణిచివేయబడ్డాయి. చప్పట్లు కొట్టి సంతోషించండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి కట్టాలా? సరిపోవట్లేదు నాకు. ఓయ్ ఇలా కాదు, ఇలా. ఇదేంటి? గట్టిగా ఆమేన్. విమోచింపబడిన వారు మీరు, విడుదల పొందిన వారు. కొంచెం ప్రక్కనోళ్ళని చూడండి. వాళ్ళు విమోచింపబడినట్లు కనపడుతున్నారా? ఇంకా ఎక్కడైనా చిక్కుకున్నట్లు కనపడుతున్నారా? చూడండి. యేసుక్రీస్తు మనకు ఈ స్వాతంత్ర్యము కలుగజేశారు. గలతీ పత్రిక 5:1. ఈ స్వాతంత్ర్యము యేసుక్రీస్తు మనకు కలగజేసి మనలను స్వతంత్రులుగా చేశాడు. అర్థమైందా? మరి ఇప్పుడు కింద ఏమని రాయబడింది? మరలా మీరు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. ఒక వ్యక్తిని చూసినప్పుడు విడుదల పొందిన వ్యక్తిలాగా కనపడాలి. అదే సూచన. ఒక సంగతి చెప్పనా? నన్ను చూడండి. పంజరములో ఉన్న పక్షి ఏదో, బయట తిరిగే పక్షి ఏదో మనకు అర్థం కదా? తెలియదా? జూలో ఉన్న పులేదో, చిరతేదో, అడవిలో ఉన్న చిరతేదో మనకు అర్థం కాదా? ఎస్ ఆర్ నో? అర్థమైద్దా లేదా చెప్పండి. అర్థమైద్దని చెప్పండి. అర్థం కాకపోతే చెప్పండి. నేను అప్పుడప్పుడు నల్లమల్ల అడవులకి వెళ్తున్నప్పుడు తగులుతూ ఉంటాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వస్తా. అర్థమవుతుందా లేదా? పంజరములో ఉన్న పక్షి ఏదో, బయట అలా రెక్కలు అడుచుకుంటూ తిరిగే పక్షి ఏదో మనకు అర్థం కాదా? బోన్లో ఉన్న పులి చిరతేదో, బయట స్వేచ్ఛగా తిరిగే చిరతేదో మనకు తెలీదా? ఎవరు దేనిలో ఎవరు ఏ కాడి కింద చిక్కున్నారు, ఏ దాస్యములో చిక్కున్నారు? ఆలోచన చేయండి. మిమ్మల్ని చూసినప్పుడు ఇంకా పాపములో చిక్కుని ఉన్నారు, ఇంకా దాస్యములో చిక్కుని ఉన్నారు, అబద్ధాల్లో చిక్కుని ఉన్నారు. వీరిలో ఇంకా పాపం ఉన్నది. బానిసలు వీళ్ళు. పేకాటాడుతున్నారు. సిగ్గులేని సినిమాలకు బానిసలయ్యారు, అబద్ధాలకు బానిసలయ్యారు. ఇంకా విడవబడిన లేడీ కాదు ఇది, చిక్కబడిన లేడీ. నఫ్తాలి గురించి రాయబడిందిగా, అది విడవబడిన లేడీ, చిక్కుబడిన లేడీ కాదు. విడుదల పొందిన వారు అనే ఒక సూచనను దేవుడు కనపరచబోతున్నారు. అలా ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తప్పు చేసిన వారి ముఖమే చెప్తండి వాళ్ళు తప్పు చేశారని.
తప్పు చేయనప్పుడు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా కానీ వాళ్ళ ముఖం చెప్తండి వాళ్ళు తప్పు చేయలేదని. ఇన్ని నిందలేశాలు ఉన్నారు నా మీద, మీకు తెలియదు. మీరు కాదులే, కంగారు పడబాకండి. ఏదైనా ఇలాంటి చెప్తే మరలా ఇంటి దగ్గర నిద్ర పట్టరు, మీకు నిద్ర పట్టదు, తినరు. ఏమి నిందపడిందో ఈ రాజన్న మీద అని. అసలు నేను పట్టించుకోను. ఎందుకో తెలుసా? నేను చేస్తే కదా. ఏమంటారు వాటిని? ప్రూఫ్ లేకుండా వచ్చే వాటిని ఏమంటారు? ఆ ఉత్తరాలను ఏమంటారు? ఆకాశ రామన్న. అందరు చెప్పండి, ఆకాశ రామన్న. మీ పేరు మీద ఏదైనా ఒక మాట నాకు వస్తే నేను కొంచెం ఆలోచన చేస్తాను. ఆకాశ రామన్న మాటలకి నేను స్పందించను, ఆకాశ రామన్న ఉత్తరాలకి నేను స్పందించను. అంత స్పందించే టైం నాకు లేదు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించే పనిలో ఉన్నాను, మీకు ఉపదేశాలు చెప్పే పనిలో ఉన్నాను, మీ గురించి ఆలోచించి మర్మాలు తోడే పనిలో ఉన్నా నేను. నా మీద నిందపడిందో. ఈ మధ్య కూడా చెప్తున్నాడు పత్రికల పైకి, రాజన్న గారికి 3 పిల్లలు ఉన్నారు. ఎక్కడో చూపిస్తే బాగుండి తెచ్చిపెట్టవచ్చు 3 గదులు ఉన్నాయి వెనక. రాజన్న గారికి కూడా 3 కొడుకులు ఉన్నారు అని పెట్టాడు. ఎక్కడో చెప్తే మంచిది కదా. చెప్పండి బ్రదర్, కొంచెం ఎక్కడో చూసారా? ఆ తప్పు చేసిన వాళ్ళ మొహాలు కనపడతాయి, నిందలు అపవిత్రమైన చేసిన వాళ్ళ మొహాలు కనపడతాయి. స్వచ్ఛంగా బ్రతికే వాని ముఖం కనపడద్దండి. అతని నోటి మాటే చెప్తాది, అతని కళ్ళే చెప్తాయి, అతని ప్రవర్తన చెప్తాయే. హల్లెలూయా! చేతుల పైకి చెప్పడం గట్టిగా హల్లెలూయా! ఇంతవరకు కొంతమందికే తెలిసింది, ఈరోజు పబ్లిసిటీ చేశాను. చేతులు ఊపు చెప్పడం గట్టిగా. నేను ఇందులో ABC విడిపించబడిన, లేకపోతే ఐగుప్తు నుండి బయటికి రప్పించబడిన వారి సూచనలు మనలో ఎలా కనపడతాయి? వారిలో ఆ సూచన ఎలా కనపడింది? ఎలా మనం గుర్తుపట్టాలి? విడుదల పొందిన వారని మనం ఎలా గుర్తుపట్టాలి? ఇదే ఒక సబ్జెక్ట్ అసలు వాస్తవానికి. చూడండి, ఇక్కడే చూడండి, ఇందాక 16 చదివారు కదా. చదవండి అక్కడే. అక్కడ ఒక మాట ఉంటుంది, క్రింద ఉంటుంది 12 అనుకుంటాను, 12:43. పులిసినది ఏదియు తినకూడదు అనే పదము చూడండి. మీరు ఐగుప్తులో నుండి బయటికి రప్పించబడిన వారు గనుక పులిసినది తినవద్దు, పులిసినది ఏదియు తినవద్దు అనే పదము చూడండి. అది నేను ఆ రెఫరెన్స్ని నోట్ చేయలేదు. 12లో ఉంటుంది. ఎన్నో వచనం? 14. మ్యాటర్ అంతా వస్తుంది అక్కడ. ఐగుప్తు దేశములో నుండి మీరు వెలుపటికి రప్పించబడి తిరిగి గనుక వెలుపలకు రప్పించబడి తిరిగి గనుక పులిసినది ఏదియు తినవద్దు అన్నట్టుంది. బాగుంది మీ వ్యవహారం. నలభై 42లో ఏముంది?
ఈ మ్యాటర్లోనే మీకు ఉంటుంది. కింద పైన మీరు చూడండి, 13, 3వ వచనం. సరే, టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు చదవండి, ఇప్పుడు వస్తుంది. సిగ్గుపోయింది రాజన్న పేట్లు అనుకుంటే. ఇప్పుడు తినవద్దు అనే పదం చూడండి అక్కడ. మోషే ప్రజలతో చదవమ్మా, పర్వాలేదు. ఇట్లా నేను మీరు దాసగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి, అదిగో ఆ దేశములో నుండి మిమ్ములను బయటికి రప్పించెను గనుక పులిసినదేదియు తినవద్దు. ఇప్పుడు చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రప్పింపబడిన వారిలో, విడుదల పొందిన వారిలో ఒక సూచన కనపడుతుంది. ఏమిటా సూచన అంటే, పులిసినదేదియు వారు తినరు. ఇప్పుడు చెప్పాలి, పులిసినదేదియు వారు తినరు. పులిసినదేదియు తినరంటే ఆ పులిసినది ఏది? ఇప్పుడు మీరు దీనికి అర్థం చేసుకోవాలి. పులిసినదేది, పులియనదేది? పులిసిన జీవితం ఎలా ఉంటుంది, పులియన జీవితం ఎలా ఉంటుంది? ఇదే విషయం కదా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7-8 వచనాల్లో చెప్పారు. దుష్టత్వము, దుర్మార్గత అను పులిపిండితో కాక. ఏమిటి పులిపిండి? దుర్మార్గత. ఏమిటి పులిపిండి? దుష్టత్వం. 8వ వచనం, 5-8. ఏమిటి పులిసిన పిండి? విడుదల పొందిన వారిలో సూచన ఏమిటంటే, వాళ్ళ దుర్మార్గత కనబడదు, వాళ్ళ దుష్టత్వం కనబడదు. ఏం కనపడుతుంది? వాళ్ళలో నిష్కపటమును సత్యమునను పులియన రొట్టెలతో పండగ ఆచరింతముగాక. ఇప్పుడు చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. మన మీద కనబడాలి ఒక సూచన. ఏమిటా సూచన అంటే, మేము విడుదల పొందిన వాళ్ళం, మేము పులిసిన దాన్ని తిన్నాం అంటే మాలో దుష్టత్వం లేదు, దుర్మార్గత లేదు. ఆ పాత స్వభావం తొలగిపోవాలిగా. మీలో ఒక కొత్త స్వభావం కనబడాలి. ఒక సూచన ఏమిటంటే, ఇక పాత స్వభావాలు కనబడకూడదు. పులిసిన పిండి అనే ఆ దుర్మార్గత, ఆ దుష్టత్వం. పులిసిన పిండి గురించి ఒకసారి మీకు బోధించాను. పరిసయ్యులు సద్దుకయ్యులను పులిసిన పిండి, వారి తప్పుడు బోధలు, ఇవన్నీ పులిసిన పిండికి పోల్చబడుతూ ఉంటాయి. ఆ పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతటిని చెడగొడుతుంది. మీరు క్రొత్త ముద్దగా కనబడాలి. ఆమేన్. మీరు క్రొత్త ముద్దగా కనబడాలి. మీలో నిష్కపటమైన జీవితం కనబడాలి, మీలో సత్యము కనబడాలి. అంతేనా? చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 9వ వచనం. మీ నోటిలో కానీ, మీ చేతి మీద కానీ, మీ కన్నులలో కానీ, మీ హృదయములో కానీ ధర్మశాస్త్ర వాక్యమే కనబడాలి. ఇది మాట అక్కడ చూడండి. బి 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 యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను, నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండాలి. విమోచింపబడిన వారిని అని ఒక సూచన అగపడాలి అంటే ఎప్పుడు మీ నోట ధర్మశాస్త్ర గ్రంథమే వినబడాలి. మీ కన్నులలో ఎప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము ఉండాలి.
ఎప్పుడు మీ హృదయములో ధర్మశాస్త్ర గ్రంథము ఉండాలి. ఎప్పుడు మీ చేతిలో ధర్మశాస్త్ర గ్రంథము ఉండాలి. దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యమే మీ నోరు ప్రచురపరుచునుగాక. హల్లెలూయా. ఇంకొకసారి ఇప్పుడు 12:42 చూడండి. 12:42 ఐగుప్తు దేశములో నుండి ఆయన మనల బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలందరూ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. పస్కాను ఆచరించాలి. విమోచింపబడిన వారిలో ఒక సూచన అగపడుతుంది. ఆ సూచన ఎలా ఇతరులకు గుర్తుపడతారంటే 3 మాటలు మీకు హైలైట్ చేశాను. ఆ 3 మాటల్లో ఒక మాట ఏమిటంటే దుర్మార్గత, దుష్టత్వము వారిలో కనబడదు. నిష్కపటము, సత్యమనే జీవితం ఉంటుంది. రెండవది, వాళ్ళు వాక్య ధ్యానంలోనే ఉంటారు. ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, పాటిస్తారు. మూడవది, ఎప్పుడు ప్రభువును పూజిస్తారు, ఆయన శరీరాన్ని పూజిస్తారు, ఆయన రక్తాన్ని పానం చేస్తారు. ఈ 3 అనుభవాలు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడే ఇతరులు మిమ్మల్ని గమనిస్తారు. వీరు విమోచింపబడిన వారు. ఇదిగో సూచన. ఇది ప్రజలు మీలో ఏం చూస్తున్నారు? ప్రజలు మీలో ఏది కనుగొంటున్నారు? నా దేవుడు ఒక సూచనగా మిమ్మల్ని విడిపించిన సంగతిని అనేకులకు తెలియపరచాలని కోరుకుంటున్నారు. మీరు విడిపించబడిన వారిగా ఆ సూచన కనబడాలి. మీరు విమోచింపబడిన సూచన కనబడాలి. మీరు విడిపించబడిన సూచన కనబడాలి. మీరు విముక్తి పొందిన సూచన కనబడాలి. కనబడాలి, కనబడాలి, కనబడాలి. అందరం చేతుల పైకెత్తి బిగ్గరగా చెప్పండి, గట్టిగా. ఇంకొకసారి. భార్యను భర్త హింసిస్తూ ఉంటే ఆ భార్య అంటారంట, చచ్చిన పాముని ఎంతకాలం చంపుతావయ్యా అన్నదంట. ఏ పాము? చచ్చిన పాముని ఇంకెంతకాలం చంపుతావు? ఖాళీ బూడిదైపోయిన తర్వాత బూడిద ఫైట్ చేసిద్దాం మన మీద? ఖాళీ బూడిదైపోయిన తర్వాత ఆ బూడిదను మనం కర్రతో కొడితే బూడిద దాడి చేసిద్దా? మీరు విమోచింపబడిన వారు అనటానికి సూచన ఏమిటి? ఇదిగో ఈ 3 సూచన. ఇంకో మాట చెప్పనా? మన దేశానికి స్వతంత్రత వచ్చినది అనటానికి సూచన ఏమిటి? జాతీయ జెండాలు ఎగరేస్తున్నాం. రేపు అర్థమైందా? స్వతంత్ర దినోత్సవం అని మనం పండుగ జరుపుకుంటున్నాం. ఇదే సూచన. ప్రతి చోట ఆశీర్వాద సూచనగా నా దేవుడి మనల్ని ఉంచబోతున్నారు. విడిపించబడిన సూచనగా నా దేవుడి మనల్ని ఉంచబోతున్నారు. విడిపించబడిన, విమోచింపబడిన సూచనగా నా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నారు. అందరూ ఒకసారి చేతుల పైకే చెప్పండి, గట్టిగా. మంచిగా చెప్పారు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 8, 9 2 మాటలు చూడండి. 8, 9. యెహోవా నన్ను స్వస్థపరుచుననుటకును నేను 3వ దినమున మందిరమునకు ఎక్కిపోవుదుననుటకు సూచన ఏది? స్వస్థత పొందిన సూచన.
ఆశీర్వదించబడిన సూచన, విమోచింపబడిన సూచన, స్వస్థత పొందిన సూచన. 10 విషయాలు ఉన్నాయి. మొత్తం 10 మాటలు రాసి పెట్టాను. ఏంటి? ఏదో ఒక రోజున 1వ తేదీ సెలవు రోజు వస్తుంది. సెలవు రోజు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇలా 10 మాటలు అన్నీ చెప్తా మీకు. మధ్యాహ్నం ఆకలి అయ్యేంతవరకు చెప్పి దమ్ము బిర్యానీ పెట్టి పంపిస్తా మీకు. ఆమె చెప్పండి. ఒక రోజు ఉంది నాకు ఆశ, మీ అందరికీ దమ్ము బిర్యానీ పెడదామని. మందిరం ఓపెనింగ్కే అనుకున్నాను, సెట్ అవ్వలేదు, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఒక రోజు మీ అందరికీ దమ్ బిర్యానీ పెట్టాలని ఉంది. వేసేద్దాంలే, కంగారు పడబాకండి. ఇప్పుడు 10 పాటలు ఏం చెప్పనులే, ముగిస్తాను. అందరు చెప్పాలి. స్వస్థత పొందిన సూచన యెషయా ప్రవక్తకు హిజ్కియా చెప్పారు. నన్ను చూడండి, చిన్నగా ముగిస్తాను, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను ఈ మాటని. ఆయనకి భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. నువ్వు చనిపోతావని ప్రవక్త వచ్చి చెప్పారు. ఆ సమయంలో ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. మరలా ప్రవక్త వచ్చి చెప్పారు, నువ్వు కన్నీరు విడుచుట దేవుడు చూశారు, నీ ప్రార్థన ఆలకించారు, నీకు 15 సంవత్సరాలు మరలా ఆయుష్ను ఇస్తున్నారు అని చెప్పారు. ఈ హిజ్కియా ఏమన్నారంటే, నేను స్వస్థత పొందుతున్నటకు సూచన ఏమిటి? 3వ దినమున మరలా నేను స్వస్థత పొంది మందిరానికి వెళ్ళాలని సూచన ఏమిటి? ఈయన మంచి ఆశయం తీసుకున్నారు. స్వస్థత పొందాలి, 3వ దినమున మరలా నేను మందిరపు గుమ్మములోనికి వెళ్ళాలి. మంచి మాట ఇది. నేను స్వస్థత పొందాలి, 3వ రోజున మరలా నేను మందిరములోనికి వెళ్ళి మిమ్మల్ని స్తుతించాలి, ఆరాధించాలి. నేను స్వస్థత పొందునటకు సూచన ఏమిటి? ఒక చిన్న మాట చెప్తా. యెషయా ఏమన్నా తెలుసా? అదిగో ఆ నీడ గడియారం ఒకటి ఉంది, ఎండ గడియారం అంటారు, నీడ గడియారం అంటారు. ఆ రోజుల్లో మన చేతులు పెట్టుకునే గడియారాలు కావు. దీని మీద ఒక్కరోజు మీకు సబ్జెక్ట్ చెప్తాను, వివరిస్తాను. ఇప్పుడు అంత వివరించలేను నేను, అవసరమైన మాటలు మాత్రమే తీసుకుంటున్నాను. ఈ నీడ గడియారం, ఎండ గడియారం, నీడ 10 మెట్లు వెళ్ళటం, ఆ 10 మెట్లు మరలా వెనకకు రావటం అనేది కొంచెం మర్మంతో కూడిన మాటలు. అవి ఇప్పుడు నేను వర్ణించలేను. 10 మెట్లు నీడ ముందుకు వెళ్ళింది కదా, ఆ 10 మెట్లు నీడ వెనకకు వచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందావు అనుటకు సూచన. నన్ను చూడండి, సూర్యగోళం తూర్పున ఉదయించి పడమట్న అస్తమిస్తుంది. ఏమండి, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నీడ తూర్పు వైపు వెళ్తూ ఉంటుంది. సహజంగా నీడ తూర్పు వైపు వెళ్తూ ఉంటుంది. నీడను చూసే సమయం చెప్పేవాళ్ళు వెనకటి రోజుల్లో. నీడను చూసి మిట్ట మధ్యాహ్నం పశువులు కాచుకునే వాళ్ళు నీడ చూస్తారు, మధ్యాహ్నమైంది అంటారు. కారణం ఏంటంటే నీడ ఎటు వెళ్లకుండా స్ట్రైట్గా వాళ్ళ మీద ఉంది కాబట్టి 12 అయింది, మధ్యాహ్నం అయింది అంటారు. 12 గంటల సమయంలో సరిగ్గా సూర్యుడు మన తల మీద ఉంటారు కాబట్టి నీడను బట్టే సమయం చెప్తారు. కొంచెం ఇటు ఉన్నప్పుడు దాని నీడను బట్టి చెప్తారు. అలాగే ఆ మెట్లే ఒక సూచన, ఆ నీడే ఒక సూచన, సమయ సూచన. అది అర్థమైందా? ఆ ఎండ పొడ, ఆ ఎండ నీడ సూచన. అది వాళ్ళ నాన్నగారు తయారు చేసిన గడియారం. వాస్తవానికి అది హిజ్కియా చేసింది కాదు, వాళ్ళ నాన్న ఆహాజు ఉన్నారు, ఆయన చేసిన గడియారం. ఆ 10 మెట్లు ముందుకెళ్ళింది కదా, ఆ 10 మెట్లు ముందుకెళ్ళినటువంటి నీడ 10 మెట్లు వెనకకు రావాలి.
ప్రకృతికి విరుద్ధం. మీకు అర్థమైందా? ప్రకృతికి విరుద్ధం. ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యములు దేవుడు మాత్రమే చేయగలడు. అప్పుడు హిజ్కియా ఆ నీడ 10 మెట్లు వెనకకు రావలెను అని ప్రార్థన చేసెను. కింద మాటలన్నీ మీరు తర్వాత చదువుకోరండి. 10 మెట్లు వెనకకు రావాలని ఆయన ప్రార్థన చేయగా సాగిపోయిన నీడ, ఇప్పుడు చెప్పండి, 10 మెట్లు వెనకకు వచ్చెను. ఎలా సాధ్యం? ఇది ప్రకృతి ఏమండి సిద్ధాంతాలకే వ్యతిరేకం. అంటే దీని అర్థమేంటి తెలుసా? ప్రకృతికి అతీతమైనటువంటి కార్యములు నా దేవుడు మన జీవితంలో చేయగలరు. అందరు చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి గట్టిగా. శారా గురించి ఒక మాట చెప్పనా? ఆమెలో స్త్రీ ధర్మము ఉడికిపోయింది. నేను గద్వాల ఆదివారం వెళ్ళాను. ఇంత బాబుని తీసుకొని వచ్చారు. ఇంత బాబుని, 8 సంవత్సరాల బాబు, 8 నుంచి 9, 10. వాళ్ళు నాకు చెప్పిన మాట, నేనేమో అడావుడిగా ప్రార్థన చేస్తున్నాను, చెప్తానే ఉన్నారు వాళ్ళు, ఒక చెవి వేస్తున్నాను. పిల్లలు లేరని, పిల్లలు పుట్టరని డాక్టర్లో సర్టిఫికెట్ ఇచ్చారంట. సర్టిఫికెట్లు కూడా ఇచ్చారంట. వాళ్ళు సర్టిఫికెట్లు కూడా తీసుకొని వచ్చారు. అర్థమైందా? ఏదో సభలో ఉండి ప్రార్థన చేశానంట. వాళ్ళు చెప్తున్న మాట, ఆ బాబుని తీసుకొని వచ్చారు, ప్రార్థన చేశాను, ప్రార్థన చేయించుకున్నారు. సర్టిఫికెట్ డాక్టర్లు ఇచ్చినప్పటికీ డాక్టర్లకు అర్థము కాని, వైద్య శాస్త్రమునకు అర్థము కాని కార్యములు నా దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. స్త్రీ ధర్మం ఉడికిపోయింది, గర్భసంచి ఉడికిపోయింది, గర్భాశయం అంతా మూసకపోయింది. ఇక అసలు పిల్లల్ని గర్భము ధరించే పరిస్థితి లేదు. పిల్లల్ని గర్భము ధరించే పరిస్థితి లేదు. ఆ గర్భములో ఉన్న జీవ కణాలు మొత్తం చచ్చిపోయి ఉండగా ఆ గర్భాశాన్ని నా దేవుడు ముట్టి ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యములు నా దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం ఏంటి చెప్పనా? ఇస్సాకును తీసుకెళ్ళి నేను బలిపీఠం మీద పెట్టి, ఆ బలిపీఠం మీద కాల్చి, నేను ఇస్సాకును బూడిదగా చేస్తాను. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఆ బూడిదను మరలా జీవముతో లేపి నా చేతికి నా కుమారుడిని ఇస్సాకునిచ్చి పంపిస్తాడు. చప్పట్ల కొట్టి సంతోషించండి గట్టిగా. ప్రకృతికి అతీతమైన కార్యములు నా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నారు. ప్రకృతి ప్రకారముగా, వైద్య శాస్త్ర ప్రకారముగా ఇది సాధ్యము కాదనుకుంటున్నారేమో. సాధ్యము కాని కార్యములను నాకు సాధ్యమేనని చేయగల శక్తి కలిగిన దేవుడు ఈ జీవితములో అదిగో స్వస్థత సూచన అగపరచబోతున్నారు. ఎవరి మోయమైన గర్భము తెరవబడుతుంది ఇప్పుడే. ఎవరి అనారోగ్యాలు తొలగిపోతున్నాయి ఇప్పుడే. అదిగో ప్రకృతికి వ్యతిరేకమైన పనులు, అదిగో వైద్య శాస్త్రానికి వ్యతిరేకమైన కార్యాలు నా దేవుడు చేసి మీ జీవితంలో ముగించబోతున్నారు. మీ అవయ ప్రపంచానికి నిర్మాణకుడు నా దేవుడు. మీ కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి, మీ బీపీ వ్యాధులు తొలగిపోతాయి, మీ ఆస్తమా వ్యాధులు తొలగిపోతున్నాయి. అదిగో మీ నరాల జబ్బు తొలగిపోతుంది, మీ చర్మపు వ్యాధులు తొలగిపోతున్నాయి, మీ కళ్ళు ముట్టబడుతున్నాయి, అదిగో మీ చెవులు తెరవబడుతున్నాయి,
అదిగో మీ నాలుక సడలి స్పష్టముగా మీరు మాట్లాడబోతూ ఉన్నారు. మీ వ్యాధుల వ్యవస్థ తొలగిపోతుంది. అదిగో కనబడని క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి. స్వస్థత ప్రకటిస్తున్నాను. స్వస్థత పొందిన సూచన నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాను. స్వస్థత పొందిన సూచన. సూర్యుడా నీగా చెప్పేదా? ఆగు. నా కుమారుడైనా అదిగో యెహోషువ ప్రార్థన చేస్తున్నారు. అర్థం కావట్లేదు నీకు? పొద్దు కురంగోడదని చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? ఆగు, అక్కడ ఆగు. ఆయన ప్రార్థన చేస్తున్నారు. అక్కడ యుద్ధం ముగించలేదు, అస్తమించకూడదని ప్రార్థన చేస్తున్నప్పుడు త్వరపడి వెళ్తా ఉంటాం. నీగా చెప్పేదే ఆగు. ఆగమంటే ఇన్నిసార్లు అనవసరం అవసరంలా. అస్తమించక త్వరపడద్దు, ఆగు అంతే. సూర్యుడు ఒక్కసారి ఆగిపోయాడు. చంద్రుడా ఏంటి త్వరగా రావాలని చూస్తున్నావు? అక్కడ ప్రార్థన చేస్తున్నాను. నా కుమారుడు యెహోషువ ఆగు. చంద్రుడు అక్కడే ఆగిపోయాడు, సూర్యుడు అక్కడే ఆగిపోయాడు. ఏం చెప్పేది? యథార్థపరుడు, కృపతో నింపైనవాడు, దావీదు వలె యథార్థంగా ప్రవర్తించాడు. ఇక్కడ ఎదిగో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నీకే చెప్పేది. సూర్యుడా చెప్పేది వినవయ్యా బాబు, విను సూర్యగోళమా, నీకే చెప్తుంది, విను. అలా అస్తమించుతున్నావు. 10 మెట్లు నీడడిపోయింది. నాకు అవన్నీ తెలియదు. నువ్వు వెనకకు రావాలి. వెనకకు రా. యూటర్న్ తీసుకో. యూటర్న్ తీసుకొని కొంచెం వెనకకు రా. మరలా సూర్యగోళం అలా కొంచెం వెనకకు రాగానే 10 మెట్లు నీడ వెనకకు వచ్చింది. ఆమెం చెప్పండి గట్టిగా. మే నెల 5, 6, 7 తేదీలలో మన చుట్టుపక్కలంతా వర్షం. ప్రభుతో చెప్పాను, మీటింగ్ ముగించేంత వరకు వర్షం పడకూడదని చెప్పాను. అర్థమైందా? అలా పూలలాగా రాలిపోతున్న వర్షాన్ని కూడా దేవుడు అలా ఆపు చేశాడు. ఏమండి, మనము తప్ప దేవునికి ఎవరున్నారండి? మన మాటను ఘనపరుస్తాడండి దేవుడు. తెలియక చాలాసార్లు మీకు అర్థం కావట్లేదు. ప్రకటన గ్రంథం ఈ మాట చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పనా? 38 సంవత్సరాల నుండి ఆ పరుపు మీద పండుకున్నాడా? లే ఎంతకాలం పండుకోడు? అక్కడే కంపు. లేచాడు. వెళ్ళావు. నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు. నా పరుపు ఎత్తుకొని వెళ్ళటం ఏంటంటే, 38 సంవత్సరాల రోగస్థితిలో ఉన్న నిన్ను నేను స్వస్థపరిచాను అనుటకు నువ్వెత్తుకున్న పరుపే సూచన. దేవునికి మహిమ కలుగునగాక. జయ జీవిత సూచన. చివరి మాట ప్రకటన గ్రంథం. ప్రభు చిత్తమైతే మరొక భాగం చెప్తాను. ఇంకొక 4 మాటలు ఉంటాయి, తర్వాత చెప్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. పరలోకమందు ఒక సూచన, సంఘం ఒక సూచనగా కనబడుతుంది. సంఘం ఆకాశములో కనబడుతుంది. పౌలు గారు కూడా చెప్తారు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో 7, 8, 9లో మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టెను. సంఘము ఎప్పుడు ఒక సూచనగా కనబడాలి. సరే, నన్ను చూడండి. ఏమిటి ఈ సంఘ సూచన? జయ జీవితము పొందుచున్న సూచన. జయ జీవితం పొందు సూచన.
సూర్య చంద్ర నక్షత్రములను ధరించుకోవటం. ఈ నేను చాలాసార్లు చెప్పాను. సూర్యుడు అంటే ఎవరు, చంద్రుడు అంటే ఎవరు, 12 నక్షత్రములు అంటే ఎవరు. ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు చాలా సుదీర్ఘంగా మీకు వివరించాను. ఆ క్రింద ఏమని రాయబడింది? ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పుల చేత కేకలు వేయుచుండెను. ఏమిటి కేకలు? ఏమిటి కేకలు? లోపల ఒక ఆమె, ఏమండి, డెలివరీ సమయం అది, కాన్పు చేసే వాళ్ళు ఉన్నారు. ఆమె ఆ నొప్పుల చేత ప్రసవ వేదన పడుతూ ఉంటే బయట కూర్చున్న వాళ్ళు ఏమంటారు? ఆ ప్రసవ వేదన పడుతున్నారు, ఆ బిడ్డను కంటారు, ఒక బిడ్డను కంటారు. అంతేనా? లేకపోతే ఏయ్ ఏంటి కేకలా, నిద్ర లేకనా, డిస్టర్బెన్స్ అంటారా? ఆమె కేకలే మనకు అర్థమవుతుంటాయి. ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది, ఆమెలో నుంచి ఒక బిడ్డ బయటికి రాబోతున్నారు, ఒక మగ శిశువు పుట్టబోతున్నారు. ప్రసవ వేదన. ఈ రోజున ఒక సేవకుడు ప్రసవ వేదన పడుతున్నారు. మీ నిమిత్తమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడాలని. సంఘానికి ఎప్పుడు ఒక ప్రసవ వేదన ఉండాలి. ఎందుకు ఆ ప్రసవ వేదన అంటే, నేను జయ జీవితం పొందాలి. జయ జీవితం కొరకు ప్రాకులాడుతున్నారని, జయ జీవితం కొరకే ప్రయాసపడుతున్నారని, జయ జీవితం కొరకే ప్రార్థన చేస్తున్నారని, జయ జీవితం కొరకే పరిశుద్ధాత్మతో నింపబడ్డారని, జయ జీవితం కొరకే అన్య భాషలు మాట్లాడుతున్నారని ప్రజలు గుర్తించాలి. ఎప్పుడు మీరు జయ జీవితము కొరకు ప్రసవ వేదన పడుదురుగాక. హల్లెలూయా. జయించిన సూచన మీలో కనబడాలి. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జయించి 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 ప్రసవ వేదన పడి 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 ఒక మగ శిశువును కనగా, ఆ మగ శిశువు దేవుని సింహాసనము యొద్దకును దేవుని యొద్దకును కొనిపోబడెను. యేసయ్య అంటారు, ఒక స్త్రీ దుఃఖపడి ప్రసవ వేదన పడి ఒక మగబిడ్డను కనగానేనట, ఆ తర్వాత ఒక రిలీఫ్. ఆమె ఆ మగబిడ్డను చూసుకోగానే పైన దుఃఖం అంతా మర్చిపోతుంది. ఈ లోకంలో మనం ఎంతో ప్రసవ వేదన పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కన్నీరు కరుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విలపిస్తూ ఉన్నాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. ఏమిటి మూలుగులు, ఏమిటి పరిశుద్ధాత్మ నింపుదల, ఏమిటి కేకలు, ఏమిటి అరుపులు, ఏమిటి ప్రార్థన, ఏమిటి విధవరాల్లాగా అన్ని గాజులు తీసి పువ్వులు తీసి బంగారం తీసి ఏమిటి జీవితం అని అందరికి అర్థం కాకపోవచ్చు. కానీ నీవు ఒక జయ జీవితం పొందుతున్న సూచన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చేతుల ఊపుతూ గట్టిగా, హల్లెలూయా. జయ జీవితం పొందుతున్న ఒక సూచన నా దేవుడు మీలో కనపరచబోతున్నారు. నేను ఎప్పుడు చెప్తాను కదా మీకు, పరమగీతంలో 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, దావీదు ఒక గోపురం కట్టించారు. ఆ గోపురంలో ఏమున్నాయి అందరు చెప్పండి. 4 జయసూచకములు ఉంచుటకై దావీదు ఒక గోపురం కట్టించారు. ఆ గోపురములో అన్నీ ఏమున్నాయి? ఏమండి, దావీదు ఏ ఏ యుద్ధాయుధములు వాడి జయించారో ఆ జయసూచకములన్నీ ఉన్నాయి, వేలాడుతున్నాయంట. డాలులు, ఏమంటే శూరులు వాడే ఖడ్గములు అన్నీ వేలాడుతున్నాయి. మీ ప్రార్థన ఒక ఆయుధం, మీ విశ్వాసం ఒక ఆయుధం,
మీరు పొందిన వాక్యం ఒక ఆయుధం. మీరు పొందిన పరిశుద్ధాత్మ ఒక ఆయుధం. మీరు పొందిన ఉపదేశం ఒక ఆయుధం. మీరుండే ఉపవాసం ఒక ఆయుధం. ఈ ఆయుధములన్నీ అర్థమైందా? మీ గోపురములో వ్రేలాడునగాక, వ్రేలాడునగాక, వ్రేలాడునగాక. ఓపెన్ చేతులు, ఓపెన్ గట్టిగా హల్లెలూయా. కట్ చేస్తే 8 పాయింట్లలో 4 పాయింట్స్ చెప్పాను. 1 ఆశీర్వాద సూచన, 2 విమోచింపబడిన సూచన, 3 స్వస్థత పొందిన సూచన, 4 జై జీవితం పొందిన సూచన. ఈ సూచనలను నా దేవుడు ఈ ఆగస్టు నెలలో మీలో కనపరుచునగాక, కనపరుచునగాక, కనపరుచునగాక. ఈ 4 ద్వారా నా దేవుడు అంటున్నారు, నేను నిన్ను ఒక సూచనగా నిర్ణయించి తిని. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాగ్దాన సందేశ కోడికను ప్రారంభం నుండి ముగింపు వరకు మీ నామ మహిమ నిమిత్తం ఆశీర్వాదకరముగా జరిగించారు. వచ్చిన మీ ప్రజలను దూరాన ఉండి ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు లైవ్లో పాల్గొన్న ప్రతి వారిని, వారి కుటుంబాలను నా తండ్రి మీ చేతులకు అప్పగించాను. ఇది మొదలుకొని మీ ప్రజలను ఒక సూచనగా నిర్ణయించమని కోరుకుంటూ ఉన్నాను. ఆశీర్వాద సూచనగా ఉంటారని, విమోచింపబడిన సూచనగా ఉంటారని, స్వస్థత పొందిన సూచనగా మార్చబడతారని, జయజీతము పొందిన సూచనగా ఉంటారని ఓ సరికొత్త కోణములో ఈ ఉదయకాల సమయంలో మీ మాటలను మీరు బోధించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. వచ్చిన వారిలోను, దూరాన ఉండి లైవ్లో పాల్గొన్న వారిలోను ఈ మాటల ఆశీర్వాదాలు యేసు నామములో పొందుదురుగాక, పొందుదురుగాక. మీ ప్రజల ఆశీర్వాద సూచనగా ఉందురుగాక, విమోచింపబడిన సూచనగా ఉందురుగాక, స్వస్థత పొందిన సూచనగా ఉందురుగాక, జయ జీవిత సూచనగా ఉందురుగాక, ఉందురుగాక. గత నెలలన్నీ కాపాడిన పరలోకపు తండ్రి, ఇక ఈ నెల కూడా ఈ బిడ్డలందరినీ మీరు చేతులు పట్టుకొని నడిపించండి. ఇటు భౌతికముగా, ఆత్మీయముగా సమృద్ధిగా మీ ప్రజలను ఆశీర్వదించండి. ఈ మాటలన్నిటినీ అందరిలో స్థిరపరచండి. ఈ మాటల ప్రతిఫలాలు, ప్రయోజనాలు బిడ్డలకు సమృద్ధిగా మీరు కలగజేయండి. వచ్చిన వారిని, దూరాన ఉండే లైవ్లో పాల్గొన్న కుటుంబాలన్నిటినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించండి. దైవ సేవకులను, సంఘాలను, ప్రభువా వస్తున్న మినిస్ట్రీస్ని, దైవ సేవకులను, మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీ చేతులకు అప్పగించాను. ఈ ఆగస్టు నెలంతా ముందు ఎన్నడూ వెళ్ళని ఆశీర్వాదపు మార్గాలలో నడిపించుకొని దీవెనకరముగా మార్చండి. ఈ మాటలన్నిటినీ అందరి హృదయములలో స్థిరపరచు. సర్వఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహవాసం కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.